సంతోషంగా గడపాలని అనుకుంటుందన్నమాట. అంజలి తన జీవితాన్ని ఎంతో సంతోషంగా గడపాలని అనుకుంటుందన్నమాట. ప్రపంచం మొత్తం పడుకుంటున్న సమయంలో అంజలి తన ప్రియుని ఇంట్లోకి పిలుచుకుని ఎంతో సుఖమైన జీవితం గడుపుతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క భర్త అనేవాడు విదేశాల్లోనే ఉంటూ డబ్బు పంపిస్తూ ఉంటుంటాడు అనమాట. అంటే తన ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళిపోతాడు. దీంతో అంజలి తన అత్త మామలు చిన్న బాబుతో కలిపి ఇంట్లో ఉంటుంది. అత్త పూర్తిగా మంచానికి పరిమితమై ఉంటుంది. మామకి సరిగ్గా కళ్ళు కనపడవు, చెవులు వినపడవు అనమాట. అయితే వీళ్ళు ఇలా ఉంటే వీళ్ళకి సేవ చేయడం వలన జీవితం పూర్తిగా ఈ నరకంలోనే ఉండిపోతుంది అంటూ బాధపడుతూ ఉంటుంది. దానికోసం అని చెప్పి తన ప్రియుని పిలుచుకుని రాత్రులు తన కాలేజీలో జూనియర్ అయినటువంటి దర్పణను పిలిచి అతనితో కలిపి సుఖవంతమైన జీవితం రాత్రులు గడుపుతూ ఉంటుంది. ఈ విషయం తన అత్తామామలకు ఎవరికీ తెలియకుండా బాగా జాగ్రత్త పడుతుంది. అయితే చివరగా ఈ కథ అనేది అత్తామామల్ని తెలిసిపోతే ఒకవేళ ఎలా బయటపడతారు, ఎలా జరిగింది అన్నది చివరికి కథ యొక్క చివరి వృత్తాంతం అన్నమాట. అంజలి తన మిగతా జీవితాన్ని ఎంతో బాధపడుతూ జీవిస్తూ ఉంటుంది. వంటగది ఇలా అత్తమ్మలకు సేవ చేసుకోవడమేనా అన్న ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతకు ముందు పెళ్ళి అవ్వకముందు తన జీవితం ఎంతో సుఖవంతంగా గడుపుతూ ఉండేదన్నమాట. అంటే సొంతంగా ఒక జాబ్ చేసుకుంటూ అందరితో కలిపి ఉంటూ ఆడుతూ పాడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉండేది. కానీ పెళ్ళి అయిన తర్వాత తన భర్త వదిలేసి వెళ్ళిపోవడంతో అత్త మామలకు సేవ చేస్తూనే జీవితం అలా సాగిపోతూ ఉంటుంది. అయితే దీని నుంచి బయటపడడం కోసము దర్పణను పిలిచి దర్పణతో కలిపి రాత్రంతా ఎంతో సుఖవంతమైన జీవితం గడుపుతూ ఉంటుంది. దర్పణతో ఫోన్ చేసుకుంటూ దర్పణతో ఎప్పుడూ మాట్లాడుకుంటూ చికచిక పువ్వులు చేసుకుంటూ ఉంటుందన్నమాట. అయితే దర్పణతో కలిపి ఎంతో సుఖవంతమైన జీవితం గడుపుతూ ఉన్నప్పుడు తన అత్తామామల్ని ఎలా ఉంటూ చూసి ఒకరోజు తనకు చిన్న బాబుని ఎలాగైనా సరే తన అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాలి అని అనుకుంటుంది. ఈ విషయం దర్పణకు కూడా చెప్తుంది. దర్పణ అంటే ఇంట్లో ఎంత తక్కువ మంది ఉంటే అంత మనం బాగా కలిసి ఉండొచ్చు అని చెప్తుంది. దీంతో ఆ చిన్న బాబుని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించడానికి ప్లాన్ చేసి పంపించేస్తుంది. ఈ విషయం దర్పణ కూడా చెప్తూ దర్పణ అంటాడు, చాలా మంచి పని చేస్తున్నావు, నువ్వు పంపించే ఇంట్లో ఎంత తక్కువ ఉంటే అంత సంతోషపడించాను. దీంతో ఒకరోజు ఏమవుతుందంటే దర్పణం ఏది ఏమైనప్పటికీ కూడా దర్పణ యొక్క ఈ అంజలి యొక్క అత్త మీద వాళ్ళ ఆయనకి చాలా మమకారం, అంటే చాలా బాగా చూసుకుంటాడు. తన పత్నిని ఎంతో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ సేవ మొత్తం చేసుకుంటాడు. అయితే ఇవి అంజలి చేయలేక ఏం చేస్తుందంటే రీనా అని చెప్పి ఒక టేకర్ని పెడుతుంది అనమాట. తను కూడా చూసుకుంటూ ఉంటుంది. దీంతో అంజలి పూర్తిగా ఫోన్లోనే దర్పణతో కలిపి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇది ఆలోచించుకొని ఒకరోజు ఏమవుతుందంటే దర్పణం ఈ విషయం చెప్తుంది. నేను ఇలాగ పంపిద్దాం అనుకుంటున్నాను బాబుని అమ్మ వాళ్ళ ఇంటికి, అంటే చాలా మంచి పని చేస్తాను అని కూడా చెప్తుంది. కానీ పంపించిన తర్వాత తన జీవితం ఇలా 4 కోట్ల మధ్య నరకంలా ఉండబోతుందని ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. దీంతో దర్పణ పంపిస్తున్న అత్తమామలకు కూడా చెప్పి అత్తమామలకు కూడా చెప్పి పంపించేస్తుంది అనమాట. దీంతో పాటు అప్పుడు దాకా అత్తను చూసుకునే రీనా కూడా ఏం చేస్తుందంటే నాకు కొద్దిగా సెలవు కావాలి, నేను మా ఊరు వెళ్తానని చెప్పి టేక్ కేర్ కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. దీంతో అంజలి కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడి నుంచి అత్త యొక్క సహా మొత్తం క్లీన్ మొత్తం నేనే చెయ్యాలి, బతుకు మొత్తం నేనే క్లీన్ చేయాలని బాధపడుతుంది. చేసిన తర్వాత ఒక రోజు ఏమవుతుందంటే అదన్నీ క్లీన్ చేసిన తర్వాత ఆ రోజు అంజలి పూర్తిగా అన్నం కూడా తినలేదన్నమాట. దీంతో అంజలికి అర్థమవుతుంది నా జీవితానికి పూర్తిగా నరకం కింద మారిపోయింది, నేను ఇంకా ఏం చేయలేదని. కానీ అంజలికి అర్థమవుతుంది ఇంకా టేక్ కేర్ రాదు, ఇంకా పూర్తిగా అత్త యొక్క కష్ట సుఖాలు నేనే చూసుకోవాలి అని అర్థమవుతుంది. దీంతో ఈ విషయం పూర్తిగా ఫోన్ చేసి దర్పణ అంటాడు, అయ్యో ఇలాగానా అంటాడు అనమాట. దీంతో సర్లే నేను ఏదోలాగా అత్తమ్మమ్మలు కనిపించేసి ఇంకొక టైంకర్ పెడతాను అని చెప్పి తన కొడుకుని ఏం చేస్తుందంటే పంపించేస్తుంది అనమాట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. దీంతో పంపించేసిన విషయం దర్పణకి ఫోన్ చేసి చెప్తుంది. దర్పణం వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి ఒకసారి బయట కూర్చుంటాడు షాప్ దగ్గర. దర్పణం వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, నీకు తెలుసా అది అంజలి ఏం చేస్తుందంటే చాలా అందంగా ఉంటుంది, చాలా ఆడుకుంటుంది, నీ కాకుండా చాలా మంది కలడానికి కూడా వెళ్తుంది, నువ్వు ఒక్కడవే కాదు తనకి బాయ్ ఫ్రెండ్ అని చెప్తుంది. కానీ తన దోస్తులతో కూడా వాడుకుంటుంది. అందులో ఒక ఫ్రెండ్ అంటాడు, ఇవన్నీ మనసులో పెట్టుకోకు, అటువంటి ఏం లేదు, ఇది ఇక్కడతో అయిపోయింది అని చెప్తాడు. దర్పణ వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన మాటలు వినుకుంటూ నువ్వు అటువంటివి మనసులో పెట్టుకోకని చెప్పినప్పటికీ దర్పణం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయినప్పటికీ దర్పణ యొక్క మనసులో అలా ఉండిపోతుంది అనమాట. అంటే నేను కాకుండా వేరే వాళ్ళు ఎవరు ఇంకా అంజలిని కలుస్తున్నారు అని చెప్పి ఈలోపు అంజలి ఫోన్ చేసి కలడానికి రమ్మంటుంది.
దీంతో ఈసారి తరపు నుంచి తన ఫ్రెండ్ కూడా తీసుకొని వస్తాడు. తరపుని యొక్క ఫ్రెండ్ బయటకు ఉంచి గేటు బయటకు ఉంచి తరపున లోపలికి వస్తాడు. వచ్చి రాగానే అంజలితో ఒక 2 కాళ్ళు లాగి కలవడానికి ప్రయత్నిస్తారు. ఇద్దరు కలిసి ఏకాంతంగా ఉన్న సమయంలోని ఏమనిపిస్తుందంటే ఒకసారి కలిసి మొత్తం అయిన తర్వాత తరపున బయటకు సిగరెట్ కాల్చుకుందామని చెప్పి కిటికీ దగ్గరికి వస్తాడు. కిటికీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కిటికీ దగ్గర చూస్తాడు. అక్కడ బాగా ఎక్కువ స్మెల్ వస్తుంది. ఏంటి వాసన అడుగుతాడు. ఏంటి వాసన అడిగితే దానికి అంజలి చెప్తున్న తనకు కత్తి ఉన్నదని, అంత చాలా ఎక్కువ మొత్తం బాగా మంచం మీద అన్ని చేస్తుందని, అవి క్లీన్ చేయడం నా వల్ల కావట్లేదని, అదంతే ఉప్పు వస్తుంది, అంతే స్మెల్ వస్తూ ఉంటుంది, నేను ఈ నరకం నుంచి బయటపడాలని నా వల్ల కావట్లేదు అని చెప్తాడు. దీంతో దర్పణ అంటాడు, మరి దీనికి ఏం చేద్దాం అనుకుంటున్నామంటే అంజలి అంటుంది, ఈ యొక్క నరకం నుంచి బయటపడాలంటే నీకు ఉండదు ఒకటే ఒక దారి, నువ్వు నాకు సాయం చేస్తావా, అతను పూర్తిగా ఈ లోకం నుంచి పంపించేయాలి అని అంటుంది. అయితే తరపున వద్దు అని అంటాడు ఫస్ట్. తర్వాత తన వ్యామోహంలో పడి తనకి ఏం చెప్పినా సరే తను కలిశాడు కాబట్టి తన వద్దు సరే అని చెప్పి తల ఊపుతాడు. దీంతో ఇద్దరు ఎందులాగా డిసైడ్ అయ్యి తను పూర్తిగా చంపేయాలని ఫిక్స్ అయ్యి ఒక తడిగుడ్డతోటి తను తన గంతుకు నమ్మి చంపేద్దామని ఫిక్స్ అయ్యి వెళ్ళి గంతుకు నమ్మి ఒక గుడ్డ తీసుకొని నమ్మలి చంపేద్దామని ఫిక్స్ అయ్యి చంపేస్తారు. దీంతో పూర్తిగా అత్త చూసి బాధపడుతుంది. అయినప్పటికీ తన పత్రం నుంచి ఈసారి నుంచి విముక్తి పొందాలి అని చెప్పి పూర్తిగా తన గంతుగా నమ్మిలి చంపేస్తారు దర్పణం మరియు అంజలి ఇద్దరు కలిపి. దీంతో అత్త చనిపోతుంది. అత్త చనిపోతే అత్తను చనిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇద్దరు కలిపి బయటికి వెళ్ళిపోతారు. బయటకు వెళ్ళిపోయి మళ్ళీ అంజలి యొక్క దగ్గరికి వెళ్తే అంజలి ఫస్ట్ బాధపడుతుంది. బాధపడినప్పటికీ సరే ఎలా అయినా సరే కొంచెం బయటపడాలి అంతా మన మంచి కోసం చెప్పి మళ్ళీ మొహం కడుక్కొని ధైర్యం తెచ్చుకొని మళ్ళీ దర్పంతో వెళ్ళి కలుస్తుంది. కలిసి ఇద్దరు కలిపి మరలా ఎంజాయ్ చేస్తారు. ఇద్దరు కలిపి జరిగిందంటే తప్పేం లేదు. ఉదయం లెగిసిన వెంటనే సరే అంత జరుగుతుందని నేను ఏడుస్తాను. దీంతో ఎవరికి మన మీద డౌట్ రాదని చెప్పి ధైర్యం చెప్పిన తర్వాత ఇద్దరికి కూడా డౌట్ వస్తుంది. అయితే మనం చంపినప్పుడు ఉంచిన గుడ్డ అక్కడే ఉండిపోయింది కదా, వెళ్ళి తీసుకొద్దాము లేదంటే దొరికిస్తాం డౌట్ వచ్చి మళ్ళీ అంతకాడికి వెళ్తారు. వెళ్ళి చూస్తే అక్కడ గుడ్డ కనిపిస్తుంది. దీంతో వాళ్ళ మామ గదిలోకి వెళ్తారు. మామగారిని తీసాడేమో చూడడానికి. దీంతో మామ గదిలో కూడా ఉండదు. అప్పుడు అంజలి కనిపిస్తుందంట. అయితే నేనే గుడ్డ ఎక్కడో మర్చిపోయి వదిలేసి ఉంటాను, అయితే ఏమైంది ఉదయం చూద్దాం కంగారు ఏముండదు అని చెప్పి మళ్ళీ ధైర్యం చెప్పుకొని వచ్చి ఇద్దరు మళ్ళీ వైవాహిక సంబంధంలో పాల్గొని ఇద్దరు ఎంజాయ్ చేస్తారు. ఈ ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఈలోపు తరపున ఏం చేస్తారంటే సరే ఏదో అయింది నువ్వు తెల్లవారిపోతుంది వెళ్ళిపో అని చెప్పి వెనకాల గేటు తీసి బయటకు పంపించేయడానికి అంజలి చూసి వెళ్ళి వెనకాల గేటు తీయబోతుంది. దీంతో వెనకాల గేటు ఓపెన్ అవ్వదు. దీంతో పరిగెట్టుకుంటూ వెళ్ళి ఎదురు గేటు తీస్తే ఎదురు గేటు కూడా ఓపెన్ అవ్వదు. దీంతో అంజలికి డౌట్ వస్తుంది, అంటే మనం కాకుండా ఇంట్లో ఎవరు ఉన్నాము, దీంతో ఎందువల్ల వెనకాల ముందాల గేట్లు 2 లాక్ ఉన్నాయని. దీంతో అంజలి ఎవరైనా చూద్దాం మీదకి ఎక్కిపోతుంటే అంజలికి సడన్గా నెత్తి మీద ఒక బండరాయిలా పడుతుంది అనమాట. అదేవిధంగా ఈ దర్పణకి కూడా కాళ్ళు ఇరుక్కుపోయేటట్టు ఒక పెద్దగా తగ్గుతుంది. దీంతో అంజలికి దర్పణకి అర్థమవుతుంది, అంటే మనం కాకుండా ఇంట్లో ఎవరో మనల్ని చంపడానికి ప్లాన్ చేశారు అని చెప్పి అర్థమవుతుంది. దీంతో ఇద్దరికి డౌట్ వస్తుంది, అంటే ఈ చంపడానికి చూసిన ఎవరు ఉన్నారు, ఆ మామకి, అంటే ఇది జరిగింది మొత్తం మామకు తెలిసిపోయింది అని అర్థమవుతుంది అనమాట. దీంతో అంటే అత్త దగ్గరికి వెళ్ళి చూస్తారు. అత్త దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అత్తని మామ ముందుగా ఈ సౌండ్ వినపడి వెళ్ళి అత్తని చెప్పడానికి చూస్తాడు. అయితే మామకు తెలుస్తుంది తన అత్తను చంపేసింది వీళ్ళిద్దరు అని. అది ఎలా తెలిసింది అంటే ఒకసారిగా ఏం చేస్తారంటే అంజలి రూమ్లోకి వెళ్ళి లేపడానికి ఒకసారి నిద్ర మధ్యలో లేచి అత్త దగ్గరికి మామ వెళ్ళిన తర్వాత మామ చూస్తాడు. మామ బలవంత్ మామ పేరు బలవంత్ అంజలి రూమ్కి వెళ్ళి చూస్తాడు. అంజలి రూమ్కి వెళ్ళి చూసినప్పుడు అంజలి తన రూమ్లోని అటు చూడగా ఒకసారిగా తన రూమ్ యొక్క టేబుల్ మీద ఒక ప్యాకెట్ కనిపిస్తుంది. ఆ ప్యాకెట్ చూసిన వెంటనే అర్థమవుతుంది, అంటే అంజలి ఎవరితో వైభవ సంబంధంలో ఉంది, దీనివల్ల అతను చంపి నన్ను కూడా చంపుతామని అనుకుంటున్నారు అని అర్థమవుతుంది.
దీంతో బలవంతుడు ఎలా అయినా సరే వీళ్ళకి బుద్ధి చెప్పాలని అర్థమవుతుంది. దీంతో ఆ చంపేసిన స్కార్ప్ తీసుకొని వెళ్ళి బలవంతు తన పిస్తల దగ్గర పెట్టుకొని నటించి తన నిద్రపోయినట్టు చూస్తారు. దీంతో అంజలికి మామ మీద డౌట్ రాదనమాట. కానీ నిద్రపోతున్నట్టు నటించి ఆయన్ని ఫోన్ చేసి తన కొడుక్కి మొత్తం జరిగిందంతా చెప్పేస్తాడు ఉదయాన్నే వేగంగా రమ్మని చెప్పి. కానీ ఈ లోపే మామకి అంతా జరిగింది తెలిసిపోయింది. ఎలా అయినా సరే మామని కూడా అడ్డు తేల్చాలని చెప్పి అంజలి తన తరపునకు చెప్తుంది. ఎలా అయినా సరే ఇద్దరు కలిపి మామని కూడా అంతు తేల్చాలి, లేదంటే ఈ జరిగిందంతా బయట తెలిసిపోతుంది ఉదయానికి అని అర్థమై ఇద్దరు కలిపి మామని చంపడానికి బయటకు వెళ్తారు. అందుకంటే వేరే రాష్ట్రం మన దగ్గర లేదు, ఇద్దరు మీరైనా సరే మామని మనము పూర్తి చేయాలి అని చెప్తుందని. అయితే బలవంత ఫస్ట్ అంగీకరించకపోయినా బలవంత దగ్గర కూడా వేరే మార్గం లేదు. దీంతో దర్పణం ఒప్పుకుంటాడు అన్నమాట. ఒప్పుకోవాల్సి వస్తుంది. బలవంతుని అన్నట్టు తొలగించాలి అనేసి ఫిక్స్ అయ్యి దర్పణ బయలుదేరుతారు. అక్కడి నుంచి చాకు పట్టుకొని ఒక దీపం పట్టుకొని వెళ్తాడు. దీంతో ముందుగా నిగ్రహించిన బలవంతు ఏం చేస్తారంటే ఆ దీపం పగిలేలాగా అంజలి యొక్క నెత్తి మీద కొడతాడు. దీంతో అంజలి చెయ్యి సగానికి కాలిపోతుంది. అంజలి చెయ్యి సగానికి కాలిపోయి ఏడుస్తుంటే దీంతో ఏడుస్తున్నప్పుడు తన మామను చూస్తుంది. తన మామను చూసి మామకి అంతా జరిగింది తెలుసుకోవాలని చెప్పి ఎలా అయినా సరే ఆ చీకటిలోనే మామని చంపడానికి ప్రయత్నిస్తుంది అన్నమాట. అయితే తన మావ, అంజలి, దర్పణం ముగ్గురు కలిపి ఈ చీకటిలోని దొంగ పోలీసులాగా తిరుగుతూ ఉంటారు. దీంతో ఏదోలాగా చిక్కించుకొని తన చెయ్యి కాలిపోయినాక తన చెయ్యి కొట్టుకట్టి బలవంతే ఏదోలాగా తప్పించి బలవంతు చంపుదాం అనుకునే లోపే ఏం చేస్తుందంటే అంజలి తన మావయ్య తన గట్టిగా కొడుతుంది. ఈ లోపే బలవంతు అంతా చాలా ఎందుకంటే బలవంతుడు కాబట్టి దీంతో అంజలిని కూడా మళ్ళీ ఏదోలా చేసి కొడతారు. అయితే మొత్తం ముగ్గురు రక్తంలో తడిసిపోతారు. ఎలా అయినా సరే బలవంతుని మార్చాలని ఫిక్స్ అయ్యి ముగ్గురు కలిపి ఇలా తిరుగుతూ ఉంటారు. దీంతో అప్పటికే బలవంతు రెడీ చేసి ఉన్న ప్లాన్ ప్రకారం ఏమవుతుందంటే తన ఒక నొక్కును రెడీ చేసి ఉంచుతారనమాట. దీంతో అంజలి సంబరానికి వస్తే దీంతో ఇద్దరు నిలబెట్టి ముగ్గురు కలిపి క్రూరంగా మామని కూడా చూడకుండా ఇద్దరు కలిపి అంజలిని చంపేస్తారు. ఎందుకంటే చంపడానికి కారణం ఏంటంటే మామకి చెప్తుంది, నువ్వు కానీ దాకుండా బయటకు రాకపోతే అతను డైరెక్ట్గా ఇక్కడే కాల్ చేస్తానని చెప్తుంది. అయితే బలవంతు అప్పటికి లొంగకుండా బయటికి వాళ్ళ ఆవిడని ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పి బయటకు వచ్చి ఏం చేస్తాడంటే తనకు లొంగిపోతాడు. దీంతో మామను క్రూరంగా చంపేస్తారు. చంపేయడానికి ప్రయత్నిస్తారు. ఈ లోపే బలవంతు జరిగిందంతా ఫోన్ చేసి పోలీసులకి మరియు తన కొడుక్కి చెప్తారు. ఇది ఎలా చేశారు, వీళ్ళే చేశారని తెలియడానికి కారణం ఏంటంటే బలవంతు వీళ్ళకి తెలియకుండా వాళ్ళ ఆవిడ యొక్క మంచం మీద ఒక సీక్రెట్ ఒక బటన్ ఉంచుతాడు. వీళ్ళిద్దరూ చంపడానికి వెళ్ళినప్పుడు ఆ బటన్ని వాళ్ళ ఆవిడ నొక్కుతుందనమాట. ఈ బటన్ నొక్కడం వల్ల ఈ సౌండ్కి బలవంతు తెలిసి వెళ్ళి చూస్తాడు. అంజలి రూమ్లో వెళ్ళి చూసినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉండటం చూసి అంటే వీళ్ళిద్దరూ మా ఆవిడని చంపేస్తారని అర్థమై మళ్ళీ వెళ్ళి పడుకున్నట్టు నటించి జరిగిందంతా వాళ్ళ కొడుక్కి మరియు పోలీసులకు చెప్తారు. దీంతో బలవంతు మరియు ఇద్దరి యొక్క శవాలు ఎలాగైనా ఇక్కడి నుంచి మాయం చేయాలి, లేదంటే దీనికి అందరం దొరికేస్తామంటారు. ఎలా మాయం చేయాలని తన ఫ్రెండ్ అని పిలవని చెప్తుంది అంజలి. దీంతో అంజలి యొక్క ఫ్రెండ్ వస్తాడు. అంజలి యొక్క ఫ్రెండ్ వచ్చి పూర్తిగా బలవంతుని చంపేద్దామని చెప్పారు. అప్పటికే బలవంతు రెడీ చేసి ఉన్న దాని ప్రకారం ఆ నూనెలో పడి తన ఫ్రెండ్ వెళ్ళి ఒక ఊసుపుచ్చుకొని తన ఫ్రెండ్ చచ్చిపోతాడు. దీంతో ఫ్రెండ్ చనిపోతాడు. బలవంతు వల్ల ఆవిడ చనిపోతుంది. నీకు ఉన్నది దర్పణం మరియు అంజలి మరియు బలవంతు. అయితే అంజలి నీకు ఇవన్నీ చూసిన తర్వాత ఇలాగ తప్పించుకోలేని అర్థమయ్యి ఏం చేస్తుందంటే వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి ఇలా మన ఇంట్లో ఒక దొంగ పడ్డాడు, అతని మామని చంపేశారు, నన్ను కూడా చంపేపోతున్నారు, అర్జెంటుగా మీరు ఉదయాన్నే రండి. ఈ మాట దర్పణం ఏం చేస్తారంటే ఒక డోర్ వెనకాల ఉండి మొత్తం వినేస్తారు. అంటే అంజలి ఇప్పుడు దాకా నన్ను వాడుకుంది, ఇప్పుడు నన్ను చంపేయబోతుంది. అంటే అంజలిది ప్రేమ కోసం నన్ను ఇలా వాడుకొని ఉదయం చూస్తున్న దర్పణం అంజలి చంపుదాం అనుకుంటాడు. కానీ ఈ లోపే అంజలి దర్పణం ఇద్దరు కలిపి మళ్ళీ ఏదో కొట్టుకుంటారు. కొట్టుకునే లోపు ఇద్దరు కొట్టుకొని ఒకరు పోరాడుతూ ఉంటారు. దీన్ని చూసిన తర్వాత దర్పణం ఏం చేస్తారంటే ఇల్లు అంజలిని చంపేద్దాం ఇల్లు లోపు బలవంతు రెడీ చేసి ఉన్న ప్లాన్ ప్రకారం అక్కడ మీద ఉన్న ఒక గ్యాస్ సిలిండర్ దర్పణం యొక్క నెత్తి మీద పడి దర్పణం అక్కడికక్కడే చనిపోతాడు. దీంతో అంజలి మరియు బలవంతు ఇద్దరు మిగిలిన తర్వాత అంజలి ఏదోలా బయటకు వెళ్ళిపోదాం అనుకున్న లోపు ఒక దర్పణం ఏం చేస్తారంటే తన నోట్లో సాగిని ఒక తాళం తీసి ఆ తాళంని మెయిన్ డోర్ ఓపెన్ చేసి